ఎలక్షన్ డ్యూటీ అంటే భయపడుతున్నారు ఉద్యోగులు. పోలింగ్ కేంద్రాల దగ్గర సరైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ డ్యూటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఎన్నికల ట్రైనింగ్ కు చాలా మంది ఉద్యోగులు దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4000 మంది డుమ్మా కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎలక్షన్ డ్యూటీ అంటే భయపడుతున్నారు ఉద్యోగులు. పోలింగ్ కేంద్రాల దగ్గర సరైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ డ్యూటీకి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అధికారులను వేడుకుంటున్నారు. ఎన్నికల ట్రైనింగ్ కు చాలా మంది ఉద్యోగులు దూరంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 4000 మంది డుమ్మా కొట్టారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఎలక్షన్ డ్యూటీ అంటే ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు? శ్రవంతి, ఎలక్షన్ డ్యూటీ అనగానే చాలామంది కూడా ఉద్యోగులంతా కూడా మాకొద్దు, ఈ ఎలక్షన్ డ్యూటీ నుంచి తప్పించండి అంటూ ఆ పై స్థాయి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులకు వేడుకుంటా ఉన్నారు. అంటే ప్రధానంగా వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే హైదరాబాద్ లాంటి పట్టణ కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా ఏదైతే పోలింగ్ కేంద్రాలు వేశారో ఆ పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు ఉండట్లేదు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పాము. గతంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉన్నది. అట్లాంటి ఇబ్బందులు చాలా పడాల్సిన సిచ్యువేషన్ మేము ఎదుర్కొన్నామని చెప్పేసి చాలామంది కూడా ఉద్యోగులు చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్లో మేజర్గా ఉన్నది ఏంటంటే మరుగుదొడ్లకు సంబంధించి, అంటే ఈ టాయిలెట్ సౌకర్యం సరిగా లేని కారణంగా చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ రేపనంగా ఒకరోజు ముందే సాయంత్రం వరకు వాళ్ళు ఆ ఎన్నికల విధుల్లో భాగంగా ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు నేస్తారో అక్కడికి వాళ్ళు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ చేరుకున్న తర్వాత ఆ నైట్ అక్కడే ఉండాలి. తర్వాత ఆ ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈవీఎంలు అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఒకరోజు ముందే అక్కడికి వెళ్తారు, ఆ నైట్ అక్కడే ఉండాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈ పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు అక్కడే ఉండి తర్వాత సాయంత్రం ఆ పూర్తి స్థాయిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎంలు పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. సో అంటే వీళ్ళందరూ కూడా దాదాపు ఒక రోజు మొత్తం 24 గంటల పాటు అక్కడే ఉంటారు. కాబట్టి ఆ 24 గంటల పాటు కూడా ఉంటున్నాము. అక్కడ కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేని పోలింగ్ కేంద్రాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మేము వెళ్ళము, ఈసారి మమ్మలను ఈ ఎన్నికల విధుల నుంచి తప్పించండి అని చెప్పేసి చాలామంది కూడా దాదాపు 15-20 రోజుల నుంచి కూడా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ పైబాసులకు వినతి పత్రాలు ఇచ్చి వేడుకుంటున్నారు. ఇక మొన్న 4-5 రోజుల కిందనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ ట్రైనింగ్కి సంబంధించి కూడా చాలామంది ఏదైతే ఎన్నికల విధులకే వద్దని చెప్పినా చాలామందికి వేసినా కూడా అక్కడ కూడా ఆ ట్రైనింగ్ కూడా డుమ్మగొట్టిన సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. దాదాపు 3 నుంచి 4,000 మంది ఉద్యోగులు ట్రైనింగ్ రాలేదు. తీరా ఎందుకు రాలేదు ఏంటి దానికి సంబంధించి మీరు ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని చెప్పేసి అధికారులు అడిగితే ఆ వివరణ ఇచ్చిన దాంట్లో కూడా చాలా మంది కూడా మేజర్గా ఈ టాయిలెట్ సౌకర్యానికి సంబంధించి ఎక్కువగా వాళ్ళు ఆ వివరణలో పేర్కొన్నారు. అంటే ఇవన్నీ చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పోలింగ్ సెంటర్స్ వేశారో ఈ పోలింగ్ సెంటర్స్లో ఇట్లాంటి సౌకర్యాలు లేని కారణంగానే మేము రావట్లేదు, మేము ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మాకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు అనే ప్రధానమైనటువంటి ఆరోపణ కారణంగానే చాలామంది ఉద్యోగులు కూడా మేము ఈ ఎన్నికల్లో విధులకు ఈసారి దూరం ఉంటామని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా ముందు నుంచి కూడా ఎక్కడెక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉంటాయో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఓటర్లకు తర్వాత అక్కడొచ్చే అధికారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ముందు నుంచే చెప్తా ఉన్నది. కానీ అది చెప్పడం వరకే పరిమితం అవుతుంది, కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అది అమలు కావట్లేదు. కాబట్టి చాలామంది ఉద్యోగులు కూడా ఇట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మహిళల విషయానికి వస్తే వాళ్ళు ఇక ఈ ఎలక్షన్ డ్యూటీ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాలన్నా హైదరాబాద్లో ఈ విధులు నిర్వహించాలన్నా చాలామంది కూడా వెనకడుగు వేస్తున్నారు. దాంట్లో కూడా మెయిన్ రీజన్ ఈ టాయిలెట్కి సంబంధించిన రీజనే చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఈసారైనా ముందస్తుగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. లేదంటే
ఇక ఈ ఎలక్షన్ తర్వాత ఏ ఎలక్షన్ నిర్వహించినా ఇక్కడుండే ఉద్యోగులందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ అంటేనే భయపడే సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి అలాంటివి రాకుండా ఇట్లాంటి సమస్యలు క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో కొంత ఎక్కువగా దృష్టి పెట్టి అలాంటి సౌకర్యాలు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, అక్కడ విధుల్లో ఉండే ఉద్యోగులకు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటనే దానిపైన ముందుగా దృష్టి పెట్టి అలాంటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటారు. ఇందులో దాదాపు సగం మంది కూడా ఇలాంటి రీజన్సే చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సౌకర్యాలు కల్పించే విధంగా, ఎలాంటి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా మౌలికమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. ఎలక్షన్ కమిషన్ కూడా అలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది శ్రావణ్.